హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్తది చూపెట్టాలనుకుంటున్నానండి. మైక్రో గ్రీన్స్ వితౌట్ సాయిల్ ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలా అనేది మీకు చూపిస్తాను. మన శరీరానికి ఏమేం కావాలి అవన్నీ కూడా మైక్రో గ్రీన్స్ లో ఉంటాయండి. మన శరీరానికి ఏమేం కావాలో మైక్రో న్యూట్రియంట్స్, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఇవన్నీ ఏం కావాలనేవన్నీ కూడా ఈ మైక్రో గ్రీన్స్ లో ఉంటాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి. మన మొలకలు తింటూ ఉంటాం కదండి, ఆ మొలకల కంటే ఇవి చాలా బెనిఫిట్స్ వస్తాయి దీని వల్ల మనకి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో మైక్రో గ్రీన్స్. ఇది ఒక చిన్న అడవిలాగా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇది చియా సీడ్స్ అండి. ఇదిగోండి చూడండి ఆవాలది ఎంత బాగా వచ్చిందో, హైట్ చాలా బాగా పెరిగింది. ఇది ఓన్లీ టిష్యూ పేపర్ మీద వాటర్ వేసి పెంచామండి, సాయిల్ ఏమీ లేదు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు నేనే ఊహించుకోలేదు ఇంత బాగా వస్తుందని. అంత బాగా వచ్చింది. మట్టి లేకుండా మైక్రో గ్రీన్స్ ని ఎలా పెంచుకోవటమో ప్రాసెస్ చూపిస్తానండి, రండి. మైక్రో గ్రీన్స్ మట్టి లేకుండా ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇదేమో చియా సీడ్స్, ఇవి ఆవాలు, ఇవి ఫ్లేక్ సీడ్స్, అవిసె గింజలు. ఇవి దీన్ని ఏం వాటర్ లో సోక్ చేయ అవసరం లేదండి, చిన్నవి కదండి, ఇవి తొందరగా నానిపోతాయి. అందుకనే వీటిని ఏమి నానబెట్టలేదు. ఇది చియా సీడ్స్, ఈ ఫ్లేక్ సీడ్స్, ఈ రెండు కూడా బంక్ అయిపోతుందండి. అందుకని ముందుగా నానబెట్ట అవసరం లే ఈ రెండింటిని. ఆవాలు చిన్నవి కదండి, అందుకనే ఇవి కూడా నానబెట్టలేదు. ఈ మూడు నానబెట్టకుండానే మనం మొలక పెట్టేసుకోవచ్చు. ఇవి మెంతులండి, ఆల్రెడీ నానబెట్టి నీళ్ళని వంపేస్తే ఇంత బాగా మొలకొచ్చింది. 2 days అయిందండి ఇది మొలకొచ్చి. నీళ్ళన్నీ తీసేసి డ్రైగా చేసి గిన్నెలో ఇలాగే పెట్టానండి. అట్లా పెట్టినా కూడా ఇంత చక్కగా మొలకొస్తుంది, చాలా బాగా మొలకొస్తాయండి ఇవి మెంతులు. ఇదిగోండి ఇది ఎర్ర కందిపప్పు. ఇవి వస్తాయా రావా అని నిన్న మార్నింగ్ నానబెట్టానండి. సాయంత్రానికి బాగా నానిపోతే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం వరకు వచ్చిన మొలక ఇది ఎర్ర కందిపప్పు. ఇది నల్ల ఉలవలండి. ఇవి కూడా మొన్న పెట్టామండి. ఇది మొన్న నీళ్లు వార్చేసి మొలకు బాగా వచ్చేట్టుగా దీనిపైన ఓన్లీ మూత పెట్టాము. నీళ్ళన్నీ తీసేసి ఈ గిన్నెలోనే ఇట్లాగే పెట్టామన్నమాట. అట్లా పెట్టినా కూడా మనకి మొలక ఇంత బాగా వస్తుంది. వితౌట్ సాయిల్ తో ఎట్లా చేయొచ్చు అనేది చూపెడతాను మీకు. ఇప్పుడు ఈ ట్రే లాంటిది, ఇది సన్న ట్రే అండి, పెద్ద హైట్ లేకుండా ఉంది. దీంట్లో ఆవాలు వేస్తాను. ఇవి చిన్నవి కదండి, వేయచ్చు. దీనిపైన టిష్యూ పేపర్ వేసా, ఎందుకంటే వాటర్ కొంచెం దీని మీద స్టోర్ అయ్యి ఉంటది. ఇది మొలకొచ్చి ఈ వేరు దీనికి అతుక్కోవడానికి కోసం. ఎందుకు ఈ టిష్యూ అంటే దీని మొలకలు వస్తాయి కదండి, దీని వేర్లు ఇవన్నీ దీని నుంచి వాటర్ పీల్చుకుంటాయి. అస్సలు ఏమి వేయకపోతే కనుక నీరు మొత్తం జారిపోతుందండి. ఇప్పుడు మనం ఓన్లీ స్ప్రే చేస్తాను నేను. ఇలాగా కింద హోల్స్ లేకుండా ఉన్న దాన్ని ప్లేట్ని తీసుకున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను. రోజు దీనికి కొంత వాటరింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ టిష్యూని తడిపేస్తాను. స్ప్రేయర్ తీసుకోవాలి మనం ఖచ్చితంగా దీనికి. ఇట్లా ఫస్ట్ కొంచెం ఇలా తడిపేసుకోవాలి టిష్యూని. దీని మీద ఇంకొక టిష్యూ వేస్తాను. ఓన్లీ వాటర్ స్టోర్ అవ్వడానికి మాత్రమే ఈ టిష్యూ. ఇప్పుడు టిష్యూ మొత్తాన్ని తడిపేసా. ఎక్కువ ఆవాలు వేస్తాను, బాగా వస్తాయి మొలకలు. ఇట్లా వేసిన తర్వాత కూడా మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసానండి ఆవాలు. ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. స్ప్రేయర్ బాటిల్ తీసుకొని ఇలా, ఇదైతేనే మనకి బాగుంటది స్ప్రే చేసుకోవడానికి. ఇట్లా మొత్తం ఆవాలన్నిటినీ కూడా ఇట్లా స్ప్రే చేసుకొని పైన మళ్ళీ దీనిపైన టిష్యూ కప్పేస్తాను నేను. దీనిపైన మళ్ళీ టిష్యూ వేసేస్తున్నాను ఇట్లాగా. ఈ టిష్యూని కూడా తడుపుకోవాలి. ఇట్లా అస్సలు మనకి సీడ్ అనేది బయటికి కనపడకుండా ఉండాలండి. మొత్తాన్ని ఇట్లా కవర్ చేసేసుకోవాలి. దానికి అతుక్కొని ఉండి మొలక తొందరగా రావడానికి అవకాశం ఉంటది. ఇది కొంత మొలక వచ్చేసిన తర్వాత ఈ పై పేపర్ తీసేస్తామండి. ఇప్పుడు ఓన్లీ ఈ సీడ్స్ వాటర్ ని అలా గెయిన్ చేసుకొని ఉంచుకోవడానికి మాత్రమే ఈ పైన వేసాను.
ఇదిగోండి, ఇది డిస్పోజబుల్ ప్లేట్. ఇది మనకి ఎకనామికల్ గా వస్తుంది కదండి, అందుకని అసలు అన్నిట్లో ఎట్లా చేయొచ్చు అని చూపించడానికి కోసం అని వీటన్నిటిలో కూడా చేస్తున్నాను నేను. ఇప్పుడు దీని మీద టిష్యూ వేసేస్తున్నా. ఇట్లా ఫస్ట్ కొంచెం స్ప్రే చేసుకుంటే ఈ స్ప్రేయర్ భలే బాగుందండి. దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేసుకోవాలి. మొలక దీనికి అతుక్కుంటాయి. ఇప్పుడు చియా సీడ్స్ వేస్తున్నాను. యాక్చువల్లీ ఇది తడి తగిలితే బంక్ వచ్చేస్తుంది మనకి. ఇట్లా చక్కగా మొత్తం వేసేసుకోవాలి గ్యాప్ లేకుండా. కొంచెం స్ప్రే చేస్తున్నా. అయిపోయింది. ఇది సీడ్స్ మాత్రం బయటికి రాకూడదు, కనపడకుండా ఉండాలి. అప్పుడే దానికి వాటరింగ్ అంతా కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నా. కొంచెం వాటర్ చేస్తా అంతే. ఇది ఇంకో ప్లాస్టిక్ ట్రే అండి, చిన్నది ఇది. దీనికి కూడా ఇట్లా టిష్యూ పరిచేసాను. దీన్ని ఇలా స్ప్రే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేక్ సీడ్స్ వేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం చక్కగా వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అవిసె గింజలు ఇవి గ్యాప్ లేకుండా పెట్టుకుంటే మనకి బాగా వస్తాయండి ఇవి. మళ్ళీ దీని మీద వాటరింగ్ చేసుకోవాలి కొంచెం స్ప్రే. మళ్ళీ దానిపైన ఇంకొక టిష్యూ వేసుకోవాలి. ఇట్లా ఇట్లా మొత్తం నానిపోతాయి ఈ వాటర్ తోనే. ఇవి చిన్న సీడ్స్ కదండి, అందుకని ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు వాటికి. ఇదిగోండి, ఇంకొక ట్రే తీసుకొచ్చాను. ఇప్పుడు దీంట్లో నేను క్లాత్ వేస్తానండి. క్లాత్ వేసి క్లాత్ లో కూడా బాగా వస్తాయి, అది కూడా చూద్దాము. దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా మైక్రో గ్రీన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక స్ప్రేయర్ ఉండాలండి. ఇది చాలా బాగుంటది, ఎక్కువ వాటర్ అస్సలు పడదు. దీన్ని ఇట్లా పంప్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనకి స్ప్రే అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ అనుకుంటే దీన్ని ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇది పడుతూనే ఉంటదండి. ఇది వద్దనుకుంటే మనం ఇక్కడ నొక్కాలి. చాలా బాగుంటది ఇది. ఇదిగో చూడండి, ఇప్పుడు చూపెడతాను. ఇది నొక్కితే కనుక ఇట్లా స్ప్రే అవుతుంది. గాలి పోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా అనుకుంటూ ఉండాలండి. ఇది బాగా యూజ్ ఉంటుంది ఇలాగా స్ప్రే చేసుకునే వాటికి. మైక్రో గ్రీన్స్ కి మాత్రం ఇది సూపర్ అన్నమాట. మనం చేతులతో వేసుకుంటే అంత బాగోదు. ఇట్లా మనం అదే మొత్తానికి అస్సలు కంటిన్యూస్ గా స్ప్రే అవుతూ ఉండాలంటే దీన్ని ఇలా పెట్టేసుకోవాలి దీని లోపలికి. అప్పుడు స్ప్రే అవుతూ ఉంటది. పద్దాక మనకి నొక్కే ఇబ్బంది ఉండదు అనమాట. అది దీన్ని ఇప్పుడు మొత్తం స్ప్రే చేసేసాం. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేస్తున్నాను క్లాత్ ని. ఇప్పుడు దీంట్లో మెంతులు వేస్తానండి నేను. ఇది కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా వస్తుంది. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎట్లా చేసుకోవచ్చు అని చూపెడుతున్నానండి, కొత్తగా ట్రేస్ కొనకుండా. కావాలంటే సపరేట్ గా ట్రేస్ కొనుక్కొని కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి మైక్రో గ్రీన్స్ కావాలి అనుకుంటే ఇట్లాగా కొంచెం స్ప్రే చేస్తున్నాను మళ్ళీ. ఇదిగోండి, ఇట్లా కొంత స్ప్రే చేస్తే సరిపోతుంది. మొత్తం తడిస్తే చాలండి. దీనిపైన మళ్ళీ క్లాత్ వేస్తాను నేను ఇప్పుడు. ఇట్లా ఇది తడి ఆరిపోకుండా ఉండడానికి క్లాత్ వేసుకుంటాం. ఇట్లా మళ్ళీ కొంత స్ప్రే చేసేస్తా. మన ఇంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి, ఉల్లిపాయలు వేసుకోవడానికి ఇలాంటి చిల్లులు బుట్టలు ఉంటాయి కదండి, అవి బాగా యూజ్ అవుతాయి మైక్రో గ్రీన్స్ కి. ఇది ఈ రెండిట్లో ఇప్పుడు వేసి చూపెట్టేస్తా. టిష్యూ పేపర్ వేసానండి, ఇలాగా మొత్తాన్ని స్ప్రే చేసుకుంటున్నా. ఇది కూడా ఈ బుట్టలో కూడా. ఇది ఎర్ర కందిపప్పు మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. మొలకలు బాగా వచ్చినాయి. దీన్ని మొత్తాన్ని తడుపుకోవాలి, పైన టిష్యూ వేసేసుకోవాలి అంతే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ దీనిపైన టిష్యూ వేసేస్తా. మొత్తం సీడ్స్ అన్ని కవర్ అయ్యేట్టుగా కొంచెం స్ప్రే చేస్తా. నల్ల ఉలవలు ఇవి కూడా బాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మళ్ళీ దీనిపైన టిష్యూ స్ప్రెడ్ చేసేయాలి, కొంచెం వాటరింగ్ చేయాలి. మొత్తాన్ని ఇట్లా
మన సీడ్స్ ఏవి బయటికి రాకుండా ఒక 2-3 డేస్ వరకు చక్కగా దీన్ని ఇట్లా మెయింటైన్ చేసుకో. ఇదిగోండి, ఇది మనకి ప్యాకేజింగ్ మెటీరియల్ గా వస్తుంది. ఇది వేస్ట్. యాక్చువల్లీ సూపర్ మార్కెట్స్ లో వాటిలో ఫ్రూట్స్ కి వాటికి ఇస్తూ ఉంటారు దీంట్లో పెట్టి. ఇది మనం వేస్ట్ గా పడేస్తాము. దీంతో కూడా చేస్తున్నాను. దీనికి నేను హోల్స్ పెట్టేశానండి. ఇదిగోండి, ఇట్లా హోల్స్ పెట్టాను. దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దాము. దీంట్లో కూడా ఇట్లా వేస్తున్నాను నేను. దీన్ని టిష్యూ పేపర్ ని ఒక్కసారి తడుపుకుందాం. ఇట్లా రెండింటిని ఇలా అరేంజ్ చేసేసుకున్నానండి నేను. దీనికి హోల్స్ ఉన్నాయి. దీంట్లో వేస్తాం ఇప్పుడు. ఇవి మెంతులు వేస్తున్నాను, మొలకెత్తిన మెంతుల్ని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా, అప్పుడు చక్కగా వస్తాయి మొలకలు. ఇప్పుడు దీన్ని కూడా ఇలా స్ప్రే చేసేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, దీనికి హోల్స్ పెట్టలేదు. ఇదిగోండి బాటిల్ క్యాప్స్ ని, ఇవి కూడా వేస్ట్, ఇలా పెడుతున్నాను పక్కకి ఇలాగా. ఈ రెండింటికి ఇట్లా పెట్టి దీంట్లో వాటర్ పోసేస్తాను. ఇదిగోండి, దీనికి కొంత మేరకు వాటర్ పోస్తున్నా ఇట్లాగా. ఈ బాటిల్ క్యాప్స్ ఎందుకు పెట్టానంటే ఈ ట్రేకి గ్యాప్ ఉండడానికండి ఈ బాటిల్ క్యాప్స్. ఈ వాటర్ ఎందుకు పోసానంటే దీనికి చిన్న చిన్న రూట్స్ వస్తూ ఉంటాయి కదండి. ఈ రూట్స్ ఈ వాటర్ ని పీల్చుకుంటూ ఉంటాయి. ఫస్ట్ రూట్స్ వచ్చేదాకా దీంట్లో వాటరింగ్ చేస్తాను నేను. ఆ తర్వాత ఈ కింద వాటర్ పోస్తా అంతే. దీన్ని ఇలా పెట్టి పక్కకు పెట్టేసుకోవటం అంతే. దీంట్లో వాటర్ అయిపోయిందండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. 3 డేస్కి వాటర్ కొన్ని పోసుకోవాలి. అప్పుడు కొంచెం తేమగా ఉంటుంది అనమాట దీనికి. దీని మీద ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కూడా వాటర్ పోసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటే వేర్లు ఇలా అడుక్కొస్తాయి. దీనికి చూడండి చక్కగా వేర్లు వచ్చినాయి. కాకపోతే ఇది అతుక్కుంది. ఇది దీని మీద ఇప్పుడు పెట్టాను. ఇంకా ఇది కొంచెం బాగా హైట్ వచ్చింది. దాని మీద ఇంక తీసేస్తున్నాను. దీన్ని బాగా వచ్చేసింది కాబట్టి దీన్ని స్ప్రే చేసుకోవాలి. ఇంకా అన్నిటినీ ఇలా స్ప్రే చేసుకోవాలి, బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, దీనికి వేర్లు ఇలా వెనకాలకి బయటకు వచ్చేసినాయి. ఇట్లా హోల్స్ ఉన్నాయి పెట్టుకుంటే కనుక ఇట్లా వేర్లు ఇలా వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇంకా వేరేది కూడా చూద్దాం. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. బాగా వచ్చినాయి. స్ప్రే చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇలాగా దీనికి అతుక్కుపోతున్నాయి. ఇవి కొంచెం స్ప్రే చేసి ఓపెన్ చేస్తే బాగా వస్తుంది. ఇదిగోండి బాగా వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయో చూడండి, భలే వచ్చినాయి. కిందది కూడా దీనికి మళ్ళీ స్ప్రే చేసుకున్నాము. ఇవి చూడండి బయటికి ఇట్లా కనపడుతూ ఉన్నాయి. ఇదిగోండి, దీన్ని స్ప్రే చేస్తే అప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. స్ప్రే చేసి ఇది చేసుకోవాలన్నమాట. ఇలా వెనక్కి తిప్పి చూపెట్టాను నేను. అది చూడండి వేర్లు ఎంత బాగా వచ్చినాయి. ఇంక ఈ బుట్టని నీళ్ళల్లో పెడతాను. కింద ఇంకొక తట్ట లాంటిది పెట్టి దాంట్లో పెట్టి ఇది పెడతా. అప్పుడు ఆ వేర్లు వాటర్ ని తీసుకొని బాగా మొలకలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి సన్నగా వస్తూ ఉన్నాయి బాగా. ఇలా స్ప్రే చేసుకుంటే ఇంకా బాగా ఉంటది అన్నమాట. ఇది ఉల్వలు బాగా వచ్చింది. 3 డేస్కి ఇట్లా బాగా వచ్చినాయి. వెనకాల చూడండి వేర్లు ఎంత బాగా కనపడుతున్నాయో. ఇంక ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టనండి. ఇట్లాగా ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని ఈ వేర్లకి ఆ వాటర్ తగిలేట్టుగా ఇలా పెడతాను. అప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇట్లా ప్లేట్లు పెట్టుకొని దీంట్లో వాటర్ పెట్టుకుంటాను. వాటర్ పోసి దీన్ని ఇలా పక్కకి ఇలా పెట్టేస్తా. అప్పుడు బాగా వస్తుంది అనమాట. వేర్లకి వాటర్ అందుద్ది. మొత్తం మునిగిపోకుండా కొంచెం దీనికి ఏదైనా క్యాప్స్ లాంటివి పెడతా. ఇదిగోండి దీనికేమో ఇట్లా వేర్లు వాటర్లో తడిచేలాగా అలా పెట్టుకోవాలి. కింద వరకు ఇంకా ఇది రాలేదు. కందులు కొంచెం గ్రోత్ తక్కువ ఉంది. కందులకి మిగిలినన్నిటికీ గ్రోత్ బాగుంది. ఇదిగోండి
7 days అయింది. 7 days కి అన్ని బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ ని నేను డిస్పోజబుల్ ప్లేట్ లో వేసాను. ఎంత బాగా వచ్చిందో, ఒక మినీ గార్డెన్ లాగా ఉంది. చూడండి 7 days కంప్లీట్ అయ్యాక ఎంత బాగా వచ్చినాయో. ఇవి చియా సీడ్స్ బాగా వచ్చినాయి దట్టంగా. ఈ ఆవాలండి, చూడండి అసలు ఎంత హైట్ వచ్చినాయో, బాగా వచ్చింది గ్రోత్. మెంతులు క్లాత్ మీద వేసాను కదండి, అది కూడా బాగా వచ్చినాయి. ఇవి ట్రైల్లో వేసినవి కూడా బాగా వచ్చినాయి మెంతులు. వితౌట్ సాయిల్ అండి ఇవి. ఇది నల్ల ఉలవలు, ఇది బాగా వచ్చిందండి. దీనికి అడుగున ఇట్లా పెట్టాము. ఇది ఎక్కువ హైట్ లేక వేర్లు వచ్చినాయి. దీనికి ఇదే ఇట్లా ప్యాచ్ లాగా ఇలా వచ్చేసింది. చూడండి నల్ల ఉలువలు, ఇవి సీడ్ పైన తొక్కండి ఎంత బాగా వచ్చినాయో. ఓన్లీ టిష్యూకే ఇలా వచ్చేసింది. ఈ రోజు మొత్తం హార్వెస్ట్ కూడా చేసేస్తానండి. ఈ రోజు మొత్తం హార్వెస్ట్ కూడా చేసేస్తాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టానండి, కింద ప్లేట్ పెట్టి వాటర్ పెట్టాను నేను, ఈ వేర్లకి బాగా వాటర్ అందాలని. ఈ కందులండి, కందులు కూడా బాగా వచ్చినాయి. ఇదిగో చూడండి టిష్యూకి ఇలా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇలా కింద ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. వేర్లు కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి. ఇవి మెంతులు, మళ్ళీ చూడండి వేర్లు ఎంత బాగా వచ్చినాయో. మెంతులకి బాగా వచ్చినాయి. ఇవి చిన్న వాటిల్లో వేసాం కదండి, ఇవి కూడా సేమ్ గ్రోత్ ఉంది. ఇదిగోండి అడుగునంతా వేర్లు వచ్చేసినాయి, బాగా వచ్చింది. ఇది ఓన్లీ టిష్యూ పేపర్ బేస్ చేసుకొని ఇవి బాగా వచ్చినాయి అండి. ఇట్లా కింద హోల్స్ వస్తే కనుక ఈ హోల్స్ లో నుంచి వేర్లు ఇలా కిందకు వచ్చేస్తాయండి. ఇవి భలే బాగా వచ్చినాయి ఇవన్నీ. ఇదిగోండి బాగా వచ్చినాయి ఇవి. ఇదిగోండి ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఒక మినీ జంగిల్ లాగా ఉంది, ఎంత బాగుందో గ్రీన్ గా మొత్తం అసలు. ఇదిగోండి ఇవి కూడా ఆవాలు భలే బాగా వచ్చినాయి, చాలా హైట్ వచ్చినాయి అండి. ఇది కిందంతా కార్పెట్ లాగా వచ్చేసింది. ఇది హార్వెస్ట్ చేసేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని వెజిటబుల్ వేస్ట్ లో వేసేస్తాను కింద దాన్ని. ఇది మనం పప్పులో లాస్ట్ లో దించుకునేటప్పుడైనా ఇది వేసుకోవచ్చు, లేకపోతే సలాడ్ లో వేసుకోవచ్చు, లేకపోతే జ్యూస్ లాగా చేసేసుకొని తాగేయచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల, మైక్రోగ్రీన్స్ వల్ల. దీన్ని ఎక్కువ వేడి చేయకూడదండి. ఇలా పప్పులో వేసుకునేటప్పుడు మాత్రం అట్లా స్టవ్ కట్టేసిన తర్వాత దీన్ని చిన్నగా కొత్తిమీర లాస్ట్ లో వేసుకుంటాం కదండి, అట్లా వేసుకుంటే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని అలాగే ఉంటాయి. వేడి చేస్తే అవన్నీ మనం కోల్పోతామండి. అందుకని వేడి చేయకుండా వీటిల్ని జ్యూస్ లాగా చేసుకోవాలి, లేకపోతే సలాడ్ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది మొత్తం అడుగున కార్పెట్ లాగా వచ్చింది. ఇది మొత్తం అస్సలు సాయిల్ లేకుండా ఎంత బాగా పెంచుకోవచ్చో మనం. చూడండి ఓన్లీ టిష్యూ పేపర్ లోనే ఇంత బాగా వచ్చింది. చూడండి అసలు ఎంత బాగుందో. నేను ఇప్పుడు సలాడ్ చేస్తానండి దీంతో. చూడండి ఎంత బాగుందో, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను ఇది. వితౌట్ సాయిల్ ఎలా వస్తుందా ట్రై చేద్దామని ట్రై చేశాను, బాగా వస్తుందండి. చియా సీడ్స్ ది మాత్రం చాలా బాగా వచ్చింది. ఆవాలు కూడా బాగా వచ్చినాయి, మెంతులు, ఈ నల్ల ఉలవలు కూడా భలే బాగా వచ్చినాయి అసలు. ఇప్పుడు నా దగ్గర ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయో వాటన్నిటితో చేశానండి నేను. చాలా బాగా వచ్చినాయి అన్ని, ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. వితౌట్ సాయిల్ మనం పెంచుకోవచ్చు మైక్రో గ్రీన్స్ అని అందరికి తెలియాలని చేశానండి. చాలా బాగా వస్తుంది అసలు. ఇలా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే డైలీ మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇవి చిన్న విత్తనాలు కాబట్టి ఇలాగా ఒక కింద ఒక ప్లేట్ లాంటిది పెట్టి దాంట్లో వాటర్ పెట్టి పెట్టుకోవాలి. అదొక్కటే చేసుకుంటే చాలు. ఇలా వాటర్ పెడితే 2 రోజులకి మనం వాటర్ మార్చుకుంటే సరిపోతుంది, రోజు మార్చవసరం లేదు. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి వేర్లు ఇదంతా భలే బాగా వచ్చింది అసలు. నల్ల ఉలవలు కూడా హెల్త్ కి చాలా మంచిదండి. చాలా హైట్ వచ్చింది. ఇది కింద వాటర్ పెట్టి పెడితే కనుక ఇట్లా బాగా వస్తుంది.
ఈ కిందది ఈ వేస్ట్ అంతా వెజిటబుల్ వేస్ట్ లో వేసేస్తానండి. ఇదిగోండి, ఈ ఆవాలు కూడా అసలు హైట్ బాగా వచ్చిందండి. ఇదంతా మనకి చాలా మంచిది హెల్త్ కి. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ మైక్రో గ్రీన్స్ ఎక్కువ తింటే కనుక బ్లడ్ వస్తుందండి. దీనివల్ల కూడా మనకి చూడండి ఎంత బాగా వస్తుందో, భలే బాగా వచ్చింది. ఈ కందులది కూడా భలే బాగా హైట్ వచ్చిందండి. ఇదిగోండి, వేర్లు మొత్తం వాటర్ లో ఇలా తడుస్తూ ఉండాలి, అప్పుడు దీనికి గ్రోత్ బాగుందండి. ఇదిగోండి ఎంత బాగుందో. చక్కగా మనం చక్కగా అన్ని సలాడ్లో వేసుకోవచ్చు, జ్యూస్ కూడా చేసుకుని తాగేయచ్చండి ఇవి. చూడండి మనకి ఎంత బాగుందో, అసలు ఎంతో హెల్దీ అయిన మైక్రో గ్రీన్స్ రెడీ అయిపోయినాయండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఈ ఆకులు ఒక్కటే కాదండి, ఈ కాడలు కూడా తినాలి మనం. ఈ కాడలు కూడా మనకి ఇంపార్టెంట్. కింద వేరు దగ్గర నుంచి 1 ఇంచు పైకి కట్ చేసుకోవాలి. ఆ కాడ, ఈ ఆకులు అన్ని ఇంపార్టెంట్ అండి. ఇది మొత్తం ఇట్లా తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనం సలాడ్లో వేసుకోవాలి. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో. ఇది మొత్తం మనకి ఇంపార్టెంట్. మీరు కూడా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. ఈ మైక్రో గ్రీన్స్ ఇలా గ్రీన్ గా వచ్చినాయి కదండి, సన్ లైట్ లేకపోతే కొంచెం ఎల్లోయిష్ వస్తుంది. మేము డైనింగ్ టేబుల్ మీద పెట్టామండి. ఇదిగో చూడండి ఈ వేరు ఎంత బాగా వచ్చిందో, సాయిల్ లేకుండానే ఇంత బాగా వచ్చిందండి. మా డైనింగ్ టేబుల్ మీద పెట్టామండి ఇవన్నీ. ఈ డైనింగ్ టేబుల్ మీదకి ఎండ వస్తుందండి, రోజుకి కాసేపు వస్తుంది. ఈ విండో దగ్గర పెట్టాము, అందువల్ల బాగా వచ్చింది ఇంకా గ్రోత్. ఇదిగోండి ఈ వేరు దగ్గర నుంచి 1 ఇంచు పైకి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇది మొత్తం యూజే అండి, ఇది యూజ్ చెయ్యం మనం. ఇది మొత్తం యూజే, ఇది మొత్తం మనం తినొచ్చు అనమాట. కొంచెం సన్లైట్ ఉన్న దగ్గర పెట్టుకుంటే ఈ ఆకులు ఇంత గ్రీన్ గా వస్తాయండి. మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తాయి. వితౌట్ సాయిల్ మనం మైక్రో గ్రీన్స్ పెంచుకోవచ్చు. ఆవాలు అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి కదండి అందరికి, అలా చేసుకోండి మీరు కూడా. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.